అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే నేను బలవంతుడను. ఎప్పుడైతే మన శక్తి సామర్థ్యముల వైపు మనం చూసినప్పుడు మనము దేవుని వైపు నిలబడడానికి, దేవుని పక్షంగా నిలబడడానికి, దేవుని పని చేయడానికి మనకు చాలదు అని మనం అనుకుంటాము. కానీ ఎప్పుడైతే ఆయన బలం వైపు చూసినప్పుడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము చేత పట్టుకున్నప్పుడు, మన బలహీనత వైపు మనం చూడకుండా ఆయన శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు ఆయన ఆ బలహీనతలో నుంచి తన బలాన్ని ఇచ్చి, తన శక్తినిచ్చి, తన కృప చేత తను పిలిచిన పిలుపుకు తగినటువంటి జయ జీవితాన్ని ఆయన మన ద్వారా జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకునగలడు. ఎవరైనా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద ఆయన వైపు చూస్తూ, నీ బలహీనత వైపు చూస్తే కనుక నువ్వు ఓడిపోతావు, నీ శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకుంటే కనుక నువ్వు గెలవలేవు. కానీ ఆయన శక్తిని ఆధారము చేసుకుంటే, ఆయన కృపని ఆధారము చేసుకుంటే కనుక ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేయడానికి శక్తి కలిగిన దేవుడుగా ఉండి నిన్ను విజయములో నడిపించగలడు.